నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. ధనుసు రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి గురువుగారు. ప్రీతి యోగము గరజీకరణములో ఉద్భవించి ఉన్న ఈ ధనుసు రాశి వారి విధానాల్లో కురుడు వృషభ రాశిలో వక్రత్యాగం పొంది ఉన్నాడు. తొలగింది, వక్ర దృష్టి పోయింది. ఎప్పుడైతే వృషభ రాశిలో 3 గ్రహములతో కలిపి ఉన్నాడు, ఈ యొక్క గురుతత్వంలో ధనుసు రాశి వారికి ఏ గ్రహ దృష్టి ధనుసు రాశి మీద లేదు. కోదండ మీనర్యోర్ మంత్రి, ధనుసు రాశికి మీనరాశికి కూడా ఆధిపత్యాన్ని ఈ గురువే తీసుకున్నాడు. కానీ మీనరాశికి ఏలినాటి శని ప్రభావం వల్ల గురుపదం క్షీణించిపోయింది. ధనుసు రాశికి ఇటువంటి ప్రభావ విధానాలు ఏమీ లేవు కాబట్టి శుభయోగంగా ఉన్నారు. శుభయోగంగా ఉన్నారంటే ఏం చేస్తున్నారు? ధనుసు రాశి వారికి వ్యాపారస్తులు మాట్లాడుకుంటాం. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఏ వ్యాపారాలు బాగా రాణిస్తాయి? ఈ ధనుసు రాశి వారికి రియల్ ఎస్టేట్ రాణిస్తుంది, వజ్ర వ్యాపారాలు రాణిస్తాయి, ముత్యాలు రాణిస్తాయి, జాతి రత్నాలు రాణిస్తుంది. అలాగే కంప్యూటర్ టెక్నాలజీస్ చేసేవాళ్ళు కూడా, కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా చాలా లాభదాయకమైన లాభాలను చేస్తున్నారు. ఇటువంటి విధంగా వ్యాపారస్తులుంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గురుడు చతుర్విధ ఫలప్రదాత. 4 రకముల యోగాలు ఇస్తారు. ఏమిటి ఆ యోగాలు? ఉద్యోగ రంగం, నిలకడి అయిన ధనయోగం, సంఘ గౌరవ మర్యాద పలుకుబడులు, ఉన్నతమైన పదవులు. అదే గురుతత్వం అత్యంత యోగదాయకంగా ఉంటే రాజకీయం, సినీ పరిశ్రమ, అలాగే రియల్ ఎస్టేటు, కట్టడాలు కట్టేది, ఇటువంటివి కూడా ఫలిస్తాయి గురుతత్వంలో ఉన్నాయి. అయితే చతుర్విధ ప్రదాతగా మనం తీసుకున్నాం కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ నెల యందు తప్పనిసరిగా 100కి 100% చెప్పాలి, ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఎవరైనా సరే వృద్ధిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ రకరకాలు పొందటం అనేది జరుగుతుంది. అలాగే పెద్దలైన వారితోటి ఈ ఉద్యోగ రంగంలో పెద్దలైన వారు, అంటే ఒక ఉద్యోగం ఉన్నాడండి, ఒక ముఖ్యమంత్రి వచ్చి ఆయన మెచ్చుకున్నాడంటే చాలా గొప్ప విషయం. ఒక రాష్ట్రపతి వచ్చి ఒక అవార్డు ఇచ్చాడంటే గొప్ప విషయం. అటువంటి విధానాలన్నీ సంప్రాప్తం అవుతాయి వీళ్ళకి. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి అధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందారు. నిలకడి అయిన ధనయోగం, ధనం అన్నది ఎవరి దగ్గర నిలకడ ఉండదు. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా నా జేబులో 2000 ధనం ఉంటే సాయంత్రం అయ్యేసరికి ఉండదు, వెళ్ళిపోద్ది. ఎవరికో ఇవ్వాలి, తప్పదు. నిలకడి అయిన ధనయోగం సంప్రాప్తం అవుతుంది. అంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది, వ్యయం తక్కువ ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి. సరే, ఈ రకమైనటువంటి ఉద్యోగ రంగంలో ఫలితాలు పొందుతున్నారు. విద్యారంగంలో ఉన్నవారు కూడా శుభదాయకమైన ఫలితాలే పొందుతున్నారు. ఈ నెల అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. తదుపరి భార్యాభర్తల యొక్క విధానం ఎలా ఉంటుంది? తీర్థయాత్ర ఫలితములు పొందుతారు వీళ్ళు. భార్యాభర్తలు అనేది తీర్థయాత్రలు చేస్తారు, ఎక్కువగా పుణ్యక్షేత్రాలు తిరుగుతారు, శుభదాయకమైన ఫలితాలు ఆచరిస్తుంటారు. అటువంటి ఫలితాలు పొందుతారు. సరే, కోర్టు వ్యవహారాన్ని తీసుకోవాలి. ఇక్కడ కంపల్సరీ కోర్టు వ్యవహారం వచ్చింది. ఇక్కడ కోర్టు వ్యవహారం ఎందుకు వచ్చింది అంటే ఒక గ్రహ విధానంలో మార్పు జరుగుతుంది ఈ మాసమందు. అందువల్ల కోర్టు వ్యవహారం తీసుకున్నాను నేను. అంటే కోర్టులో ఎన్నటి నుంచో పరిష్కారం జరగక ఆగిపోయి ఉన్నదంటే ఈ ఒక్క మాసంలో ఈ కోర్టు వ్యవహారంలో ఆ సమస్యకు పరిష్కారం దొరికి కోర్టు వ్యవహారం యందు లాభాన్ని పొందుతున్నారు వీళ్ళు. అంటే శుభదాయకమైన తీర్పు వస్తుంది. అలాగే ఆస్తిని కోర్టు ద్వారా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన రాష్ట్రాల్లో. అటువంటి వారికి కూడా ఈ యొక్క రాశిలో అది కూడా లాభదాయకమైన కోర్టు అనుకూలవంతమైన తీర్పుని ఈ రాశి వారికి పొందుతున్నారు. శుభదాయకమైన ఫలితం అక్కడ ఇటువంటి ఫలితాలు పొందుతున్నారు. అయితే నష్టదాయకమైన ఫలితాలు ఎవరు పొందుతున్నారు? ఎప్పుడు
శుభాలే ఉండవు, నష్టాలు కూడా వస్తాయి. పగలవగానే రాత్రి వస్తుంది, రాత్రి అవగానే మళ్ళీ పగలు వస్తుంది. కాబట్టి అందరికీ శుభదాయకమైన ఫలితాలు ఉన్నాయి, కానీ నష్టదాయకమైన ఫలితాలు పొందే వాళ్ళు కూడా ఈ రాశిలో ఉన్నారు. ఈ యొక్క ధనుసు రాశిలో ఏ రంగంలో ఉన్నవారున్నారయ్యా? వస్త్ర వ్యాపారులు నష్టదాయకమైన పరిస్థితుల్లో ఉన్నారు. వస్త్రాల్లో మీ వాళ్ళు నష్టపోవడం ఏంటండి? వస్త్రాలు అందరూ కొనుక్కుంటారు, రంగరంగాయలు చెల్లెత్తారు, 100 రూపాయలు పెట్టుకో వీడు తీసుకొచ్చి 1000 రూపాయలు అమ్ముకుంటాడు అనే నానుడు ఉంది. ఇక్కడ వీళ్ళు ఈ వస్త్ర వ్యాపారం చేసేవాళ్ళు బేల రూపంలో కొంటారు, పెద్ద పెద్ద లాట్ల కింద. అక్కడ మోసం జరుగుతుంది వీళ్ళకి, అంటే నష్టం జరుగుతుంది. వీటికి రావాల్సిన బేలు మారిపోయి ఇంకో బేలు వస్తుంది. పట్టు చీరలతో బేలు రావాలి, కాటన్ చీరలు వచ్చింది, ఏమైంది? అటువంటి విధంగా నష్టపోవడానికి అవకాశం ఉన్నది ఈ వస్త్ర వ్యాపారులు. కాబట్టి వస్త్ర వ్యాపారం చేసేవారు ఎవరైనా కూడా తస్మాత్ జాగ్రత్త. అందరికీ శుభయోగమైన ఫలితాలు చెప్పాము. ధనుసు రాశిలోని లాభాలు బాగానే ఉన్నాయి, వ్యవహారాలు బాగానే ఉన్నాయి, అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయగలుగుతున్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. నష్టదాయకమైన పరిస్థితుల్లో ఉన్న వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా జాగ్రత్త పడండి అని చెప్పాము. అయితే పరిహార మార్గం ఏం చేసుకోవాలి? వస్త్ర వ్యాపారులకి చెబుతున్నాడు కదా పరిహారం అని అనుకోకండి. ఈ రాశిలో ఉన్న వారందరికీ కూడా పరిహారాన్ని చేసుకునే విధానం ఉంటుంది. ఈ యొక్క రాశివారు ధనస్సు రాశికి ఆధిపత్యాన్ని వహించిన గురుడు దేవత, అందరికీ గురువైన దేవతలు అందరికీ గురువు, కోదండ మీనర్యోర్ మంత్రి. కాబట్టి గురుతత్వ విధానంలో ఉన్నాడు కాబట్టి ఐరావత విధానాన్ని అవలంబించాలి. ఐరావత విధానం అంటే ఏముంది? గోమాత, గోవుకి చక్కటి పళ్ళు, ఏది ఈరోజు ఈ వారము ఆ వారం అని చెప్పటం లేదు, చక్కని పళ్ళు, ఏదో ఒకటి అరటి పళ్ళు, టమాటా పళ్ళు, లేకపోతే దుంపలు ఉంటాయి, తెల్ల దుంపలు అని అమ్ముతారు, పొటాటో, ఆ పళ్ళని ఉడకబెట్టి అవి పెట్టండి, గోమాతకి పెట్టండి. 3,000,000 దేవతలను ఆరాధించిన ఆరాధన పొందాలి. అక్కడ గోమాత అనేది ఎక్కడుంది? స్వర్గంలో ఉంది, కామధేనువు. ఆ కామధేనువుగా ఆరాధించాలి. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు గోమాత ఫోటోని, ప్రతి దేవత బొమ్మలున్న ఫోటో ఉంటుంది, అది చిన్న సైజు ఫోటో ఒకటి, కొంచెం బాగా చిన్నది కాకుండా కొంచెం పెద్దగా ఉండేది తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ప్రతి శుక్రవారం నాడు కూడా, శుక్రవారం ఒక ఫోటోకి దండ వేయండి, అగరత్తులు వెలిగించండి, నమస్కరించండి. ప్రతిరోజు బయటికి వెళ్ళి గోమాతకి ఆహారాన్ని ఇవ్వండి. ఆహారాన్ని ఇస్తే 3,000,000 దేవతలను ఒకేసారి పూజిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పరిహారం వల్ల శుభదాయకమైన, అత్యంత లాభదాయకమైన ఫలితాలు పొందడంతో పాటు నష్టదాయకమైనటువంటి వ్యాపార రంగంలో ఉన్న వస్త్ర వ్యాపారాలకి వారికి అటువంటి నష్టాన్ని దగ్గరికి రాకుండా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు నిత్యం గోమాతకి ఏదో ఒక పండు, ఇంకా మీరు భుజించకుండా ఉండి పెడితే ఇంకా మంచిది. అంటే పొద్దుటే కాఫీ టిఫిన్ తాగుతారు, అది కూడా చేయకుండా స్నానం చేసి ఇంట్లో దేవుడికి నమస్కరించి గుడికి వచ్చి దేవుడికి నమస్కరించి ఒక పండు ఫలము గోవుకి తినిపించండి. ఆ కింద పెట్టకూడదు, తినిపించాలి. తినిపిస్తే అత్యధికమైన శుభ ఫలితాన్ని పొందుతారు. ప్రతిరోజు ఈ నెల రోజులు శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. చేయండి అలాగే. అలాగే గురువుగారు, ధనుసు రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది, మరి వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.